హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ తోటి రోటి పచ్చడి చేసుకుందాం. మటన్ తోటి రోటి పచ్చడి అనగానే మనం వెజిటేబుల్స్ తోటి చేస్తాం కదా, కూరగాయలు అన్నిటితోటి, వంకాయ, బీరకాయ, టమాటా ఎనీ రోటి పచ్చడి చేస్తుంటాం కదా. వెజిటేబుల్స్ తోటనే కాకుండా నాన్ వెజ్ తోటి కూడా మనం రోటి పచ్చడి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రిపరేషన్ మొత్తం మీరు మిస్ కాకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం డీటెయిల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని దాంట్లో నేను 200 గ్రామ్స్ మటన్, బోన్లెస్ మటన్ తీసుకున్నా, అది మొత్తం వేసుకుంటున్నాం. మటన్కి ఎక్కడ కూడా చిన్న బోన్స్ కూడా ఉండొద్దండి. బోన్స్ లేకపోతేనే మంచిగా ఉడికిపోయి మనకు పచ్చడి బాగుంటుంది. తర్వాత దీనికి ఈక్వల్గా మనము టమాటోస్ తీసుకుందాం. 200 గ్రామ్స్ మటన్కి 200 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్నా నేను. వీటికి దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దాంట్లోనే 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, పుదీనా మనము మీకు నచ్చినంత వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. కారం, ఉప్పు, టమాటోస్, మటన్ మంచిగా అన్నిటికీ పట్టేటట్టు మంచిగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలపాలి. అంటే టమాటో రసం అనేది కొంచెం మనం టమాటాలు పిసుకుతూ ఉంటే రసం వస్తుంది కదా, అది బయటకు వస్తే బాగుంటుంది. మంచిగా ప్రెస్ చేసుకోవాలి అట్లా. ఒక 5 మినిట్స్ మనం నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మటన్ పీస్కి అన్నిటికీ పట్టినాయి కదా. దీంట్లో మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. కుక్కర్లో కాబట్టి మనకు ఎక్కువ వాటర్ పట్టాయి, ఎందుకంటే అందులో ఆల్రెడీ వాటర్ వస్తాయి కదా, మనం విజిల్ పెట్టినప్పుడు వాటర్ ఉరుతాయి కాబట్టి పెద్దగా వాటర్ ఏం పట్టాయి. ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు వీటికి మంచిగా ఒకసారి వాటర్లో మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పచ్చడికి కదా మెత్తగా కావాలి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నేను ధనియాలు వేసుకుంటున్నా. దాంట్లోనే కొంచెం నువ్వులు, 1 టీ స్పూన్ నువ్వులు. పచ్చడి కదా, రోటి పచ్చడికి నువ్వులు కంపల్సరీ కాబట్టి నువ్వులు వేస్తున్నా. కొంచెం మసాలా, ఎన్ని స్పైసెస్ ఉంటాయి కదా, కొన్ని ఇలాచీలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొంచెం చెక్క సరిపోతుంది. ఎక్కువ స్పైస్ కూడా అవసరం లేదు. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా నేను. వీటినన్నింటినీ మనం కొంచెం మంచిగా వేయించుకోవాలి, సిమ్ మీద, మాడిపోవద్దు. ఈ స్మెల్లే మంచిగా ఉంటుంది పచ్చడికి. దీంట్లో ఒక 10 మిరియాలు వేసుకున్నా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వీటినన్నిటినీ మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని చల్లారబెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు మటన్ కూడా అంతా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే వాటర్ ఊరినాయి, చూసిరా, పోసిన 1 గ్లాస్కే కానీ ఎన్ని వాటర్ వచ్చినాయో. ఈ వాటర్ అంతా చిక్కబడే వరకు అట్లనే స్టవ్ మీద ఉంచేసుకోవాలి. ఓకే, అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఓపికన్న వాళ్ళు ఎవరన్నా దీన్ని మంచిగా రోట్లో వేసి రుబ్బుకున్నారనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు అంత పెద్ద పెద్ద రోళ్ళు మనకు అవైలబుల్లో ఉండవు కాబట్టి మిక్సీలో వేసుకోవడమే. ఓకే, చల్లారిపోయింది కదా. చల్లారిన తర్వాత చిక్కబడ్డది మనకు. ఇప్పుడు దీన్ని నేను ఏదైతే మసాలా పొడి వేసినో జార్లో, అదే జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నా. కొంచెం వేసుకుంటూ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మటన్ కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం థిక్గా అవుతుంది, దాని గురించి టెన్షన్ ఏం లేదు, మెల్లిగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇట్లా థిక్ పేస్ట్ అవుతుంది. మన పచ్చడి మొత్తం మంచిగా ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనము తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. మెయిన్ వచ్చి దీనికి తాలింపే ఇంపార్టెంట్ అండి. దీనికి ఆయిల్ మాత్రం మనకు 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ పడుతుంది, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎల్లిపాయలు కూడా మనం ఒక 3 గడ్డలు ఒలుసుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయలు వేసుకొని ఆయిల్ కొంచెం వేడి కాగానే వేసుకోవాలి. బాగా ఆయిల్ వేడైంది అనుకోండి ఎల్లిపాయలు మాడిపోతాయి, అందుకే నేను వేడి కాకముందే వేసిన. ఎల్లిపాయలు మనకు వేగినాయి అంటే ఆయిల్లో పైకి తేలుతాయి.
చూసిరా పైకి తేలుతున్నాయి కదా ఆయిల్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఈ స్టేజ్లోనే మనం కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటే మనకు వాటితో పాటు ఇవి కూడా గోలిపోతాయి అన్నట్టు. ఒక హాఫ్ టీన్స్ జీలకర్ర వేసుకున్నాం. మీకు ఇవి ఖచ్చితంగా మనం తాలింపులో వేసుకుంటాం కదా, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు. ఎల్లిపాయలు మాత్రం బాగా వేసుకోండి, కాంప్రమైజ్ కావద్దు. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, నేను ఒక గుప్పెడు కరివేపాకు వేసిన, పసుపు, కొంచెం మెంతి పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని 1 మినిట్ అట్లా వేసేసుకున్నాం అనుకో సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది మొత్తం ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా మెల్లగా వేసుకుంటా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు, జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా రెడ్గా గోలినాయి చూసిర్రా. ఎల్లిపాయలు ఎంత ఆయిల్లో గోలితే మనకు ఆ ఫ్లేవర్ అనేది పచ్చడికి అంత బాగా పట్టుకుంటుంది. పచ్చడి మొత్తం మంచి కలుపుకున్నాక ఫస్ట్ మనం ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి, ఆ మసాలా పొడిని ఒకటేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నా నేను. 1 స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత లాస్ట్ దింపే 5 నిమిషాల ముందు మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని మనకు ఆయిల్ మొత్తం పేరే వరకు వేయించుకొని తర్వాత లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందు మొత్తం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఒక 4 నిమ్మకాయల రసం వేసుకుందాం. నిమ్మకాయ రసం వేసేసుకొని ఒక 2 మినిట్స్లో మనకు పచ్చడి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి వేరింది కదా, మొత్తం పేరిందంటేనే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఇక ఒక 2 మినిట్స్లో బంద్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం దీన్ని చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, దేనితోడైనా తినొచ్చు, బాగుంటుంది. చూసిరా ఆయిల్ అంతా ఎంత బాగా వేరిందో. ఎవరైనా ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అసలే గుర్తుపట్టరు ఇది మటన్ పచ్చడి అని చెప్పేసి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో అయినా తింటే బాగుంటుంది, చపాతీలో అయినా బాగుంటుంది, దోశ పైన అయినా బాగుంటుంది. మీరు ఏ రకంగా తిన్నా చాలా సూపర్ రెసిపీ అండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.